కుకుటేష్. ఎవరికి? వదినమ్మకేనా? అవునమ్మా. నేను తీసుకెళ్తాను, ఇవ్వు. అయ్యో, మీకెందుకమ్మా అంత శ్రమ? మన వాళ్ళకి మనం చేసే సేవ శ్రమెందుకు అవుతుంది కుకుటేష్? నేనిస్తానులే, ఏం పర్లేదు. కరెంటు వైర్లు లేకుండానే నిమిష ఏంటి కాంచన ఇంత పెద్ద కరెంటు షాక్ కొట్టేలా చేస్తుంది? నాకు కూడా అదే అర్థం కావట్లేదండి. ఏంటి హఠాత్తుగా ఇలా మారిపోయావు? మార్పు అనేది ఎప్పుడో ఒకప్పుడు రావాలి కదక్కా. నీలో వచ్చిన మార్పు నాకు అస్సలు నచ్చట్లేదు. నీకు నచ్చనంత మాత్రాన నాలో వచ్చిన మార్పు మంచిది కాకుండా పోదు. పోయిపోయి నీళ్లు వెనక్కి నువ్వు ఫుడ్ తీసుకెళ్ళవేంటే? తన స్థాయి ఏంటో మర్చిపోయావా? లేదక్కా, గుర్తు చేసుకున్నాను. ఇకపై అదే గుర్తుంచుకుంటాను. తన స్థాయి గొప్పదని, తన స్థానం నా వదినమ్మ అని. ఏంటో నిమిష, ఈ రోజు నిన్ను చూస్తుంటే చాలా గొప్పదానిలా కనిపిస్తున్నావు. నిన్ను చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలనిపిస్తుంది. మీ అక్క కూడా కొంచెం నేర్పించకూడదు? మీరు కాసేపు నోరు మూస్తారా? చూడు నిమిషా, మనలో ఏదైనా మార్పు వస్తే అది మనల్ని నలుగురి ముందు గొప్పగా నిలబెట్టే విధంగా ఉండాలి, అంతేకాని మనకన్నా తక్కువ దాన్ని ముందు తలదించుకునే విధంగా కాదు. వదిన మనకన్నా చాలా విషయాల్లో గొప్పదక్కా. తక్కువని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ బుర్రకేదో పురుగు కుట్టినట్టుంది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పురుగు పట్టడం కాదు, చీడ పురుగు పోయింది. నువ్వు కూడా వదిన మంచితనాన్ని అర్థం చేసుకునే రోజు వస్తుంది. తప్పుకోండి. ఆహా, కాంచన, హఠాత్తుగా ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ తో వీణ వాయిస్తున్నట్టుగా అనిపించడం లేదు? అయితే మీరు వాయించుకుంటూ కూర్చోండి. అంటే నువ్వెప్పుడు మారతావో నెగిటివ్ నుంచి పాజిటివ్ కి? అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం? నాది నెగటివ్ క్యారెక్టరేనా? అలా పందానికి సేవలు చేసుకునే పాజిటివ్ క్యారెక్టర్ కన్నా ఇదే 100 రెట్లు బెటర్. ప్లీజ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకుని నిలవేణి. అన్నయ్య, వదినా రావచ్చా? పర్వాలేదమ్మా, లోపలికి రా. అయ్యయ్యో, మీరు తీసుకొచ్చారేంటమ్మా? ఏ, నా వదినమ్మకి నేను భోజనం తీసుకురాకూడదా? ఇంకా చెప్పాలంటే తీసుకురావడం కాదు, తినిపించాలి. కానీ ఆ అవకాశం అన్నయ్య నాకు ఇవ్వడు కదా, అందుకే ఇంతటితో సరిపెడుతున్నాను. వదినా, తినేసి పడుకో. చేతికి గాయం ఉంది కదా, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు. సరే, ఇక నేను వెళ్తాను. నిమిష, నువ్వు తిన్నావా? తిన్నానన్నయ్య. నేనింకా అదే పీడకలని గుర్తు చేసుకుంటూ భోజనం సంగతి మర్చిపోతాననుకుంటున్నారా? లేదు, ఆ బాధలో నుంచి బయటపడి చాలాసేపయింది. మీరు వదినకి తినిపించి టాబ్లెట్స్ వేయించండి. గుడ్ నైట్. గుడ్ నైట్. శ్రీమతి, నేను తినిపిస్తానుండు. అయ్యో, నేను తింటానులే శ్రీవారు. ఏ, నేను తినిపించకూడదా? ఎప్పుడు మీ ఆడవాళ్ళు మాత్రమే సేవలు చేసి పుణ్యమంతా సంపాదించేసుకోవాలా? మేం కూడా సంపాదించుకుంటాం కదా, నన్ను కూడా కాస్త పుణ్యం సంపాదించుకోనివ్వు. ఆను ఆను. ఎందుకు అలా చూస్తున్నావు? మీరు దీంట్లో అమృతము, అమితమైన ప్రేమ కలిపి పెడుతున్నారు కదా,
చాలా బాగుంది. తిను తిను. వదిన రూపంలో ఉన్న వదినమ్మవి అని గ్రహించలేకపోయాను. దేని గురించి నీలవేణి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈరోజు ఎందుకో చాలా కొత్తగా ఉంది శ్రీవారు. ఈ ఇంట్లో వదినమ్మ అని పిలుపు విన్నాను. ఆ పిలుపు వినడానికి నాకు చాలా గొప్పగా ఉంది. మనసుకెందుకో హాయిగా అనిపిస్తుంది. చూడు నీలవేణి, ఆ పిలుపు మాత్రమే కాదు, త్వరలో నువ్వు కోరుకున్న అన్ని పిలుపులు వింటావు. నిజంగా అంత గొప్ప సమయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తారక్ సార్. మంచితనానికి ఉన్న బలం అలాంటిది నీలవేణి. మంచితనం అనేది నీరులా కనిపిస్తున్న నిప్పు. ఒక్కొక్కసారి ఉక్కులా ఉండే హృదయాల్ని కూడా ఇట్టే కరిగించేస్తుంది. దానికి గొప్ప ఉదాహరణ మన నిమిషానే. నిమిషాలో వచ్చిన మార్పు నువ్వే చూస్తావు కదా. ఇదిగో పట్టు. చాలు. ఇదొకటి. గుడ్ గర్ల్. ఇదిగో నీళ్ళు తాగు. సరే నువ్వు పడుకో. అమ్మయ్యా, టాబ్లెట్స్ గురించి మర్చిపోయినట్టున్నారు. అందులో టాబ్లెట్స్ లేవేంటి? నిలవని ఇలా రా, ఇలా పడుకో. చూసావా, టాబ్లెట్స్ వేసుకుంటే ఏ నొప్పి తెలియకుండానే ఇట్టే నిద్ర వస్తుందని చెప్పానా? నేనెప్పుడు టాబ్లెట్స్ మింగాను? ఎప్పుడా?